ఇప్పటి వరకు లీడ్లోనే కాదు కొంతమంది విజయాలు కూడా ఖరారయ్యాయి. ఆ వివరాలు చూసే ముందు ద్రోణరాజు శ్రీనివాస్ గారు మనతో మాట మాట్లాడడానికి లైవ్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఈ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న స్థానాలను బట్టి మీ అంచనాలు ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు ఆ రోజు 2014కు ముందు 2013లో ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు జరిగాయి. అన్నా హజారే లేదంటే రామ్దేవ్ బాబా కానీ, నిర్భయ కానీ, అంటే చాలా ఉద్యమాలు అక్కడ జరిగాయి. దాని ప్రభావం మన దేశ రాజకీయాల మీద పడింది. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అక్కడ ఓటమి చవిచూడ చాలా చోట్ల. కానీ ఈరోజు కూడా గుజరాత్ మోడల్ అని దేశవ్యాప్తంగా చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ఈవేళ ఉద్యమాలు జరిగినటువంటి తీరు ఇంకెక్కడ కూడా జరగలేదు. అట్లాగే అటు పటేల్ ఉద్యమం కానీ, లేదా ఓబీసీ విఘ్నేష్ మవాని ఉద్యమం కానీ, లేదా దళితులు ఠాగూర్ ఉద్యమం కానీ, జిఎస్టీ ఉద్యమం కానీ, వీటన్నిటి మీద ఫైబర్ గ్యాస్, వాటర్ క్యాన్స్ ఇవన్నీ ప్రయోగించినటువంటి సంగతి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇవాళ ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ప్రధానమంత్రి గారు 40 ర్యాలీల్లో పాల్గొన్నారండి. ఆయన 1-2 ర్యాలీలు, ఏదో 3 ర్యాలీలు కాదు. ప్రధానమంత్రులు ఎప్పుడు కూడా ఆ రకంగా పాల్గొన్న సంఘటనలు మనం చరిత్రలో ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే పూర్వ పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి తెలుసుంటారు. కానీ ఎంతవరకు ఎవరు ఆ రకంగా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఇందాక మీరు చెప్పారు, ఇన్ని వ్యతిరేకతలు మీరు చెప్పారు ప్రజల్లో, మరి వాటన్నిటినీ కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయిందా? ఎందుకని మీరు వెనకబడ్డారు? 74 సీట్లు నిజంగా చెప్పాలంటే గుజరాత్ మోడీ మోడల్ అంటే మాకు 74 కూడా రాదు. వాళ్ళు ఏమన్నారు, మాకు 150 సీట్లకు 1 సీటు కూడా తగ్గదు, 30 సీట్లు మాత్రమే వాళ్ళకు వస్తాయి, అంతకన్నా మించి రాదన్నారు. వాళ్ళు 74 సీట్లు వచ్చి ఉదయం చూస్తే దాదాపు నువ్వా నేనా అన్నంత రీతిలో ఇవాళ వెళ్ళింది. ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి రూపానీ కూడా అతను గెలుపు ఓటముల మధ్య అతను ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా దీని ప్రభావం దేశ రాజకీయాల్లో పడింది. వాళ్ళ మిత్రపక్షమైనటువంటి శివసేన ఒకటే ప్రజల తీర్పును వీ కాంట్ డినై, దాన్ని ఎవరైనా శిరసాహించవలసిందే. కానీ వాళ్ళ రాహుల్ గాంధీ గారి దాంట్లోనే మీరు ఏదైతే అనుకున్నారో, ఎంత కష్టపడి ప్రచారం చేశారు, ఆ ప్రచారానికి తగ్గట్లు మీరు చేసిన ప్రయత్నానికి తగ్గట్లు ఫలితం వచ్చినట్టు లెక్కండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి యొక్క అప్రోచ్ ఒక పాజిటివ్ అప్రోచ్. నరేంద్ర మాట మణిశంకరయ్య అన్నారని పార్టీ సంస్థాగతంగా ప్రాథమిక సభ్యత్వం నుంచే తొలగించారు. దాని తర్వాత మోడీ గారు కూడా ఆయన దాన్ని ఎంత క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించారు. అట్లాగే ఆయన పాకిస్తాన్ అంశాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ రకంగా మాట్లాడడం. అందులో ఒక రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ గారి మీద వ్యక్తిగతంగా అతను ఆ రకమైనటువంటి రంగు పులివేటటువంటి విధంగా చేయడం వల్ల ఆయన ఇంటిగ్రిటీ దెబ్బతింది. ఇవాళ మోడీ వ్యతిరేకత లేదనుకోవడం పొరపాటు. ఎందుకంటే శివసేన ఠాక్రే ఇవాళ అన్నాడు రాహుల్ శకం మొదలైంది అన్నాడు. అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ మీకు చాలా మారిపోతుంటాయి మొత్తం అంతా. 2019 ఎన్నికలకి చెప్పాలంటే ఈవేళ నిజంగా గుజరాత్లో కానీ నరేంద్ర మోడీ కానీ ఓడిపోయి ఉంటే మిగతా కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదా ఇతర బీజేపీ వ్యతిరేకుల కన్నా బీజేపీ అగ్రనాయకులు ఒక అద్వానీ గారు, ఒక సుష్మా స్వరాజు, లేదంటే ఒక జోషి, లేకపోతే ఇంకొక వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఉన్నారు, ఆయన రాజకీయాలు తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండి మిఠాయిలు పంచుకునేవాళ్ళు. కానీ ఏంటంటే ఆయన అధికార దుర్వినియోగం కూడా చేశారు. ఆయన వస్తూనే లేదు చేసి ఇవాళ అధికారం తెచ్చుకున్నది. ఇది గెలుపు కింద అది మనం అనుకోకూడదు. బట్ ప్రజలు ఇచ్చిన తీర్పును గెలిపే. కానీ తప్పకుండా ఇది కాంగ్రెస్ కి చాలా మంచి కాలం వచ్చినట్లు లెక్క. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ 70 పై చిలుకు సీట్లు వస్తున్నాయంటే సో హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ గాంధీ, హ్యాట్స్ ఆఫ్ టు పీపుల్ ఆఫ్ గుజరాత్. కానీ 2 ప్రాంతాల వల్ల మీరు ఒక స్థానాన్ని కోల్పోయారు. ఆ డిసప్పాయింట్మెంట్ లేదా మీకు? అంటే ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూస్. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఇంకా ఏడాదిన్నర అక్కడ ఉంటాడు. వర్తకులందరూ వ్యతిరేకంగానే ఉన్నారు. అలాగే ఉద్యమ నాయకులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. వ్యవసాయదారులు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు కావాలని మీ డిఫీట్ ని హిమాచల్ ప్రదేశ్ లో యాక్సెప్ట్ చేశారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజమేనా ఇది? అదే లేదండి. హిమాచల్ ప్రదేశ్ కూడా ఏంటంటే మేము 3 సార్లు అక్కడ గెలిచాం, ఇది 4వసారి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. సో అక్కడ కోల్పోయే పరిస్థితి అక్కడ ఏర్పడింది. తర్వాత అక్కడ కూడా కొంత పార్టీ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు అక్కడ ఏర్పడ్డాయి. కొంచెం ఆర్గనైజేషనల్ డిస్టెబిలైజ్ అయింది. దానివల్ల అక్కడ ఓటమి చూసిన తప్పింది. బట్ రాహుల్ గాంధీ ఇప్పుడు మాకు సమర్థ నాయకత్వం దొరికింది. 2014 రాహుల్ గాంధీ వేరు, ఇప్పుడు 2017, 18 రేపు 19కి వచ్చే రాహుల్ గాంధీ వేరు. అతని వాళ్ళ మెచ్యూరిటీ ఉన్నటువంటి నాయకుడిగా మేమన్నాం కాదు,
ఇప్పుడే మీ దాంట్లో చూసాం, శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చాడు స్టేట్మెంట్, రాహుల్ శకం మొదలైందని. ఎస్, ఇది మొదలవుతుంది. రేపు 2019లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. క్వశ్చన్ లేదు, ఇందులో ఎవరు ఆపేలేదు. ఆయన చిత్తశుద్ధి, ఆయన పాజిటివ్ అప్రోచ్. ప్రధానమంత్రిని గౌరవించాలి, ఎవరు కూడా వేరే రకంగా మాట్లాడొద్దు. ఒక ఆయన మాట్లాడినా ఆయన విజ్ఞతగా వదిలిపెడతానని చెప్పాడు. ఇంకా యాక్చువల్గా మోడీ గారి దగ్గర పాఠాలు నేర్చుకోలే అబ్బాయి, కానీ ఇంత చిన్న వయసులో కూడా అంత సంస్కారం విజ్ఞత చూపించాడు రాహుల్ గాంధీ. మేము ఇది ఎన్నికల పాజిటివ్ గానే తీసుకుంటున్నాం. ఇట్స్ చెప్పాలంటే మాకు ఎంకరేజ్మెంట్. మేము ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతాం, ఈ రాష్ట్రంలో మా పార్టీ వస్తుంది, ప్రధానమంత్రి అవుతాడని పగటి కళ్ళ కనేదానికి ఈవేళ గుజరాత్ సరైనటువంటి వాడికి గుణపాఠం నేర్పింది. గుజరాత్లో విజయం, భారతీయ జనతా పార్టీ విజయం, కుల శక్తులకి, అవినీతికి ఈవేళ అడ్డకట్ట వేసి గుజరాత్ ప్రజలు ఈవేళ కూడా 8% కాంగ్రెస్కి బీజేపీకి ఓట్లు తేడా ఉంది. అదే ఈ రాష్ట్రంలో మొన్న మేము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిస్తే 2% తేడా ఉంది. కానీ ఈవేళ ఇన్ని శక్తులు కలిస్తే, ఇన్ని సంస్కరణలు చేస్తే ఎప్పటికి కూడా గుజరాత్లో 8% డిఫరెన్స్ ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. రైట్. సో ప్రస్తుతం కౌంటింగ్ మనం చూస్తుంటే 108 ప్లేసెస్లో బీజేపీ లీడ్లో ఉంది, కాంగ్రెస్ 72 ప్లేసెస్లో లీడ్లో ఉంది, గుజరాత్లో అదర్స్ 2 ప్లేసెస్లో లీడ్లో ఉన్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో 40 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది, 20 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది, మిగతా వాళ్ళు 3 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, కౌంటింగ్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ కేవలం ఇప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ నేతలంతా కానీ ఏదైనా చూసినట్టయితే వాళ్ళంతా కూడా ఏదో బ్రహ్మాండమైన విజయం సాధించినట్టు, లేదా మేము రాబోయే దానికి ఇదే సంకేతం అనే విషయంగా మాట్లాడినారు. ఒకసారి కనుక 80 నుంచి కనుక మనం పరిస్థితి వాళ్ళ ఫాల్ డౌన్ ఏ రకంగా స్టార్ట్ అయిందో మనం ఒకసారి గమనించినట్టయితే 141 కాంగ్రెస్ 80 ఎలక్షన్స్లో ఉన్నాయి, ఇప్పుడు 6th దాంట్లో. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఫాల్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత 90లో 33 స్థానాలకు అయిపోయినాడు. 90 తర్వాత నీకు 95కి వచ్చేసరికి 45 స్థానాలు మాత్రమే. అదేవిధంగా 90లో 53 స్థానాలు మాత్రమే. అదేవిధంగా 2002లో 51 స్థానాలు మాత్రమే. అదేవిధంగా 2012లో 60%. ఈ 60 సీట్లు మాత్రమే. ఇప్పుడు ఒక 10-12 ప్రొజెక్షన్ ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే నీకు 80 నుంచి మొదలుకొని 2014 దాకా వీళ్ళు బ్రహ్మాండమైన విజయం, కానీ ఎక్కడ 50 దాటలేదు. ఎక్కడ 50-60 మధ్యలో ఊగిసలాడుతున్నారు. ఇంకా రేపు రాబోయే దానికి మేమే నాది అని చెప్పని వాళ్ళు మేకపోతు గంభీరంలో అయితే ప్రజలంతా కూడా చూస్తున్నారు. కాబట్టి అదే కదా వాళ్ళు చేస్తున్నారు. అదే ఎక్కడ ఇప్పుడు ఎవరు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ అయితే ఫైన్ రానివ్వండి, ప్రజలకు వెళ్ళనివ్వండి, విషయాలు మాట్లాడండి, దానికి తప్పులేదు. కాకపోతే ఈ గుజరాత్లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన పదజాలం కానీ, లేదా వాళ్ళు చేస్తున్న ఎత్తుగడలు కానివ్వండి, వాళ్ళ యొక్క కుల సమీకరణలు కానివ్వండి, వాళ్ళ ఎంబీసీకి సంబంధించి పటేల్ వాళ్ళు అప్పుడే గుర్తొస్తారు, ఎంబీసీలు వాళ్ళు గుర్తొస్తారు, దళితులు వాళ్ళు అప్పుడే గుర్తొస్తారు. అసలు ఈ దళితులకు సంబంధించిన వీళ్ళు మాకు మాత్రమే అని అనుకితం అనుకున్న పార్టీ నుంచి ఈరోజు ఎన్నికలు 2014 తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో మాకు దూరమైన విషయం వల్ల స్పష్టమైపోయింది. ఈరోజు దళిత ఎంపీలు కానీ, గిరిజన ఎంపీలు కానీ, లేదా ఎక్కడైనా ఓటు బ్యాంక్ కూడా ఈరోజు 10-5 ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ గెలిచినారు. ఈ రకంగా వాళ్ళకు ఒక భయానక వాతావరణంతో వాళ్ళంతా ఉన్నారు. ఉండడం వల్లనే ఈరోజు అరువు తెచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ పర్చేజ్ చేసిన నాయకులందరూ కూడా తీసుకొని ఎన్నికల్లో కొట్టే ప్రయోగం చేశారు. అది బిడిసికొట్టింది. ఆ బిడిసికొట్టడం వలన ఈరోజు 72 ప్రొజెక్షన్ చూసినట్టు యాక్చువల్ రిజల్ట్స్ ఇంకా తగ్గుతాయి. 60 నుంచి 65 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెప్పినట్లు 150 స్థానాలు మేము స్వీప్ చేస్తామన్నారు. ఇప్పుడు మొత్తం జాతీయ అధ్యక్షుడే కాక మొత్తం ఓవరాల్ కూడా స్పెక్యులేషన్, మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక చాణక్య ఛానల్ 132 చెప్పినాను. మేము కూడా అధికారంలోకి వస్తాము, తప్పకుండా వచ్చిన దానికన్నా ఎక్కువనే వస్తాయని చెప్పడం మాట వాస్తవం. కానీ ఈ పోలరైజేషన్ ఎన్ని రకాలుగా చేశారు ఏంటిదనేది కూడా మనం వాస్తవం ఇచ్చినప్పుడు అల్టిమేట్లీ మన ప్రజల ఓట్లు, ప్రజలకు సంబంధించిన రిజల్ట్సే కదా మనం చూసుకున్నది. ఈరోజు అధికారంలోకి రాదు, కూకటి వేలతో ప్రకటిస్తాం. ఇక్కడ నుంచే మోడీకి, ఇక్కడ నుంచే అమిత్ షాకు పతనం స్టార్ట్ అవుతుంది. ఇక వీళ్ళంతా కూడా రాజీనామా చేసిపోవాల్సిన పరిస్థితి అని చెప్పని ఇదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన సందర్భాలు కూడా మనం గమనించాలి. అదే వ్యక్తులు నీచమైన వ్యక్తి అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భాలు చూశారు. 2014లో ఒక టీ కొట్టు అమ్ముకునేవాడు, ఛాయ్ అమ్మేవాడు ప్రధానమంత్రుడు అని చెప్పని అదే మణిశంకర్ గారు మాట్లాడారు. 2014 ఎన్నికల తర్వాత
అది ప్రధానమంత్రి ఎవరైతే అభ్యర్థున్నా నరేంద్ర మోడీ గారు మీరు రావచ్చు, మా ఏఐసీసీ కార్యాలయం పక్కనే మీకు స్థలం ఇస్తాము, టీ కొట్టు పెట్టుకోమని చెప్పి కూడా సందర్భం. ఈ రోజు ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు టీ కొట్టు పెట్టుకుని ఉంటున్నారండి? ఎన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది? ఈ ప్రత్యారోపణలు అన్ని అయిపోయాయి ప్రచారం టైంలో. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు స్కోప్ ఇచ్చారు కదా కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికి. ఎందుకంటే గతంలో చూసిన ఓట్ల శాతం కావచ్చు, లీడింగ్ కావచ్చు, 115 సీట్లు బీజేపీ గెలుచుకుంటే ఇప్పుడు 109 ప్లేసెస్ లో లీడ్ లో ఉంది. గత ఎలక్షన్స్ లో కూడా మనం చూసి కేవలం 8% ఓటు దీంతోనే కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది. ఇది మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు అటువైపున మేమేమంటున్నాము, ఇన్ని 22 సంవత్సరాల పాలన తర్వాత మా యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని ఈరోజు అంత బ్రహ్మాండమైన 52% ఓట్లను ప్రజలంతా దేశవ్యాప్తంగా 52% ప్రజలు మా వెనుక ఉన్నారనే విషయాన్ని స్పష్టమవుతున్నారంటే ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. సరే, ఒక సీటు ఒక కొత్త మీరు 22 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి ఈరోజు ఓటు హక్కు వచ్చిన తర్వాత 22 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చూడని వ్యక్తులు కూడా వాళ్ళు ఆ ఓట్లు ఇస్తారని చెప్పి అనుకున్నారు. 32, 35 ఉన్న వ్యక్తుల సంఖ్య విపరీతమైన సంఖ్య ఉన్నది. అందుకే ఆర్థిక పడలను అమలు చేశారు, అక్కడే జిజ్ఞాసం చేశారు, అక్కడే టాకుని చేశారు. ఈ రకంగా వాళ్ళ ఓట్లను మాకు అవుతాయనే ఒక దురాలోచనతోటి చేశారు తప్ప అక్కడ సుపరిపాలన అందిస్తున్నాము, అక్కడ ఉద్యోగ కల్పన కల్పించినాం, అక్కడ వ్యవసాయకు సంబంధించిన విషయము, మహిళలకు సంబంధించిన రక్షణ విషయంలో అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా తిరుగుతారు మన పత్రికలే. మిగతా పథకాలన్నింటినీ కూడా ఒక మోడల్గా తయారైంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులంతా కూడా పోయి పరిశీలించి వస్తున్నారు. దీని అంతా దేనికి తార్కణము? ప్రజలకు ఎక్కడైతే సుపరిపాలన అందిస్తున్నామని చెప్పామో అది అందించాం కనుకనే ఈ రోజు మళ్ళీ మనకు పట్టం కట్టారు. సరే, సంఖ్యా విషయానికి వచ్చినప్పుడు ఒకటి అటు ఇటు కావచ్చు, కానీ ఈరోజు మా ప్రభుత్వాన్ని నిలగొట్టుకోవడం అనేది అమిత్ షా గారు, మోడీ గారు చేసిన కార్యక్రమాలు అని చెప్పని మేము చెప్తున్నాం. మోడీ గారి పరిపాలనకు సంబంధించి శ్రీనివాస్ గారు దీనిపై మీ కామెంట్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు మనం ఇంకా చూస్తున్నాం కదా, ఏదైనా తగ్గితే చివరికి అల్టిమేట్ రిజల్ట్స్ వచ్చేసరికి 3 పెరగచ్చు, 3 తగ్గచ్చు, అంతకు మించి పెద్ద తేడా వచ్చేటేం కనబట్టలేదు. ఇప్పుడు మనం చూస్తాం 102 నుంచి 110కి వెళ్ళారు. ఇక అట్లా అంతకు మించి వీళ్ళు తగ్గడం వాళ్ళు పెరగడం అనేది ఉండకపోవచ్చు. ఒక్క మాట చెబుతానండి, వీళ్ళ మొత్తం దాంట్లో కూడా నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి 110 స్థానాల్లో ఆధిక్యత రావడానికి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కారణం, వాళ్ళు 70 స్థానాల్లో ఆధిక్యత రావడానికి బీజేపీ కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రచారం ఆ విధంగా సాగింది. బీజేపీకి వేద్దాము అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రచారాన్ని చూసి తగ్గిన వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్కి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వీళ్ళ ప్రచారం చూసి వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రచారం జరిగిన సరళిలో కొంత చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎవర్షన్ వచ్చేసింది. ఏంటిది ఇలా జరుగుతుందా? పైగా ఇద్దరు ఒక 2 అగ్ర పార్టీలకు అగ్రనాయకులు, వాళ్ళు పర్యటిస్తున్న సందర్భంలో బయటకు వచ్చినటువంటి మాటలు ఇవి నిజంగా అక్కడ ఏం మాట్లాడారో మీడియాలో చూసి జనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు. అయితే ఇక్కడ ఏర్పరచుకున్న అభిప్రాయాలతో గుజరాత్లో గెలుపోవటంలో ఏమీ ప్రభావితం కావు. గుజరాత్ ఓటర్లే గుజరాత్లో ఓటేస్తారు, బయట ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరు కదా, తెలంగాణ వాళ్ళు వేరు. కానీ దేశం మొత్తం మీద ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయం, చేంజ్ ఆఫ్ ఇది ఒపీనియన్ అంటారు చూసారా, ఈ 2 పార్టీల పట్ల ఒక ఉంది. ఇప్పుడు 3వ ప్రత్యామ్నాయానికి ఏమైనా అవకాశం ఉంటుందో ఎత్తుకోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళిద్దరు, ఈయన కాకపోతే వాళ్ళు, ఆయన కాకపోతే వీళ్ళు అనే పరిస్థితిలో ఉంది దేశం. అలా కాకుండా 3వది ఏదైనా ప్రత్యామ్నాయం డెవలప్ అయిందనుకోండి, అప్పుడు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఉంటే అటుపోతారేమో. ఈ జనం తెలియక ప్రత్యామ్నాయం లేక ఏ రాయి అయితే తలకాయ పాల్గొట్టుకున్నా ఓ రాయితో తలకాయ పాల్గొట్టుకుంటారు. అట్లా కాకుండా కూడా ఏదైనా డెవలప్ కాగలదు. కానీ ఆ ప్రత్యామ్నాయాల పట్ల కూడా జనాలకి ఆసక్తి పోయేటట్టు ఒకప్పుడు ఇచ్చారు అవకాశాలు. అలా ప్రత్యామ్నాయాలకి ఇస్తే వీళ్ళకంటే వీళ్ళే బెటరు అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి అదొక విషాదకరమైనటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామండి. కానీ ఎట్ ది సేమ్ టైం దీనివల్ల నేను చెబుతున్నానండి, ఒక ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు మనం అనుకున్నాం ఇది వచ్చి పడింది పెద్ద నోట్ల రద్దు, అది కోరుతున్నాము, ఏమీ కాలేదు. జనం పూర్తి విశ్వాసంతో ఇచ్చారు. సరే, అది మొదట్లో కాబట్టి పూర్తిగా వేడి తగలలేదు, అందువల్ల ఊరుకున్నారన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ గుజరాత్ జరిగింది, హిమాచల్ ప్రదేశ్ జరిగింది, ఏమన్నా ఎఫెక్ట్ వచ్చిందా ఆయన మీద? కాబట్టి ఏంటంటే మోడీ తీసుకున్న నిర్ణయాలతో ఏదో ప్రభుత్వం జనం అంతా ప్రభావితం అయిపోతున్నారని చెప్పి అనుకోవడానికి కూడా లేదు. ఆయన పట్ల పెద్ద వైమనస్యం పెరిగినట్టు కూడా నేను అనుకోవట్లేదు ఈ ఫలితాలను బట్టి. కానీ ఎట్ ది సేమ్ టైం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది, మంచి స్పీడ్తో పోతున్న వాహనానికి ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు తగ్గుతారు. ఆలోచించుకోవడానికి, నిలబడి ఆలోచించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, ఎవరికి? మోడీ గారికి. అది ఆయన ఉపయోగించుకోవాలంతే. రైట్, గుజరాత్లో ఎలా ఉందో ఇప్పుడు లెక్కింపు మా కొలీగ్ జోష్న అందిస్తారు. జోష్న చెప్పండి, ఎలా జరుగుతోంది గుజరాత్లో పోలింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్? థ్యాంక్ యూ ప్రతిభ. మనం గుజరాత్లో చూసుకున్నట్లయితే బీజేపీ ఇప్పుడు 111 స్థానాల్లో ముందంజలో ఉంది చెప్పుకోవచ్చు. ఇక 69 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అదర్స్ చూసుకున్నట్లయితే 2 స్థానాల్లో. అయితే ఏరియా వైజ్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో 55 సీట్లు ఉంటే అందులో 42 బీజేపీ, అదేవిధంగా 13 కాంగ్రెస్. ఇక రూరల్ విషయానికి వస్తే 127 సీట్లకు గాను 63 బీజేపీ,
62 కాంగ్రెస్ 2 అదర్స్ ఉన్నారు. ఇక ముస్లిం ఎక్కడైతే డామినేటెడ్ ఉన్నాయో ఆ ఏరియాస్ 20 ఉంటే అందులో బీజేపీ 10 కాంగ్రెస్ 10 తీసుకున్నాయి. అయితే ఎస్సీ డామినేటెడ్ సీట్స్ ఏవైతే 13 ఉన్నాయో అందులో 8 బీజేపీ 5 కాంగ్రెస్. ఇక పటేల్ డామినేటెడ్ సీట్స్ ఏవైతే 25 ఉన్నాయో అందులో 10 బీజేపీ 14 కాంగ్రెస్, అదర్స్ చూసుకున్నట్లయితే 1. ఇక కాంగ్రెస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 25 ఉన్నాయి. అందులో 16 బీజేపీ 7 కాంగ్రెస్ 2 అదర్స్. ఇక 27 ఎస్టీ డామినేటెడ్ సీట్స్ ఉన్నాయి. అయితే అందులో 10 బీజేపీ 7 కాంగ్రెస్ 7 అదర్స్ ఉన్నారు. ఇక మాండీ సీట్స్ కనుక చూసుకున్నట్లయితే 24, అందులో 19 బీజేపీ వశం అయితే 5 కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక నార్త్ గుజరాత్లో చూసుకున్నట్లయితే 53 సీట్లు ఉన్నాయి. అక్కడ 33 కాంగ్రెస్ లీడ్లో ఉంటే 33 బీజేపీ లీడ్లో ఉంటే 19 కాంగ్రెస్, అదేవిధంగా అదర్స్ చూసుకున్నట్లయితే 1. ఇక సెంట్రల్ గుజరాత్లో చూసుకున్నట్లయితే 40 సీట్లకు గాను 22 స్థానాల్లో ముందంజలో ఉంది బీజేపీ, అదేవిధంగా 16 స్థానాల్లో. అయితే ఇక్కడ ముందుగా చూసుకున్నప్పుడు అదర్స్లో ఒక నంబర్ తక్కువగా ఉండే, ఒక స్థానంతోనే ముందంజలో ఉండే. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 16 స్థానాలతో కాంగ్రెస్ ఉంది, అదర్స్ వచ్చేసరికి 2 స్థానాలకు వెళ్ళారు. ఇక సౌత్ గుజరాత్లో చూసుకున్నట్లయితే 35 సీట్లకు గాను 24లో బీజేపీ ముందంజలో ఉంటే 11 స్థానాల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది, అదర్స్ ఎవరు లేకుండా ఉన్నారు. ఇక ఓబీసీ 4 సీట్లు ఉన్నాయి. అందులో బీజేపీ 1, కాంగ్రెస్ 3. ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 38 సీట్లు ఉంటే అందులో 26 బీజేపీ ఉంటే 12 కాంగ్రెస్ ఉన్నాయి. మొత్తం టోటల్ అవి చూసుకున్నట్లయితే 38. అయితే కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సీట్లు 6 ఉంటే 6 మొత్తం కాంగ్రెస్ అది అలాగే నిలుపుకోగలిగింది. ఇక గెలుపు సౌరాష్ట్ర చూసుకుందాం. 54 సీట్లకు గాను 24 బీజేపీ వశం అయితే ఇక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది 30 సీట్లతో. ఇక గెలుపు విషయానికి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఆధిక్యంలో ఉన్నటువంటి సీట్లు చెప్పుకున్నాం. గెలుపు విషయంలో చూసుకున్నట్లయితే బీజేపీ 16 స్థానాలతో గెలుపొందింది. ఇక కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 4 స్థానాల్లో కనిపిస్తోంది. ఇక ఓవరాల్ గా కౌంటింగ్ దిశగా ఆధిక్యం దిశగా చూసుకున్నట్లయితే 111 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 70 స్థానాల్లో ఉంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం 2007లో చూసుకున్నట్లయితే అప్పుడు బీజేపీ 117 స్థానాలతో గెలుపొందింది. కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 59 స్థానాలు. 2012కు వచ్చేసరికి బీజేపీ తన 2 సీట్లు పెంచుకుంది. 119 స్థానాలతో ఉంటే 57 స్థానాలతో కాంగ్రెస్ ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం బీజేపీ 110 స్థానాలతో ముందంజలో ఉంటే కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 70, అదర్స్ చూసుకున్నట్లయితే 2 స్థానాల్లో ఉంది. అయితే ఇది మొత్తానికి గుజరాత్లో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఆధిక్యం. అదేవిధంగా గెలుపుకు సంబంధించి 16 మంది బీజేపీ అభ్యర్థుల గెలుపు. రైట్ జోష్న, థ్యాంక్ యూ. भारत की करोड़ों जनता के हृदय के हार हैं, दिलों पर राज करते हैं, भारत के मुकुटमणि हैं. गुजरात की शानदार विजय